అమ్మాయి, మీ ఆయన్ని లోపలికి తీసుకెళ్ళు. గాయత్రి వస్తుంది. ఇప్పుడు ఆవేశపడితే సీన్ రివర్స్ అవుతుంది. అన్నపూర్ణతో అన్నాడు శేషు. గాయత్రి అప్పటికే లోపలికి వచ్చింది. శేషుని చూసి వెంటనే గుర్తుపట్టింది. నమస్తే పెదనాన్న అంది. ఏమ్మా, కాలేజీ నుంచేనా అడిగాడు శేషు. ఆ అవును అంది తడబడుతూ. కోటేశ్వరరావు కళ్ళు గడియారం మీదకి మళ్ళాయి. 4, 5 రోజుల్నుంచి ఎన్ని గంటలకి వస్తుంది కాలేజీ నుంచి? భార్య వైపు చూస్తూ అడిగాడు. ఆవిడ తత్తరపడింది. ఎన్నడూ లేనిది తండ్రి ఆ సమయంలో ఇంట్లో ఉండటం, తల్లి ఏదో భయపడుతూ ఉండటం, ఆ వాతావరణం రొటీన్‌గా తను చూసేదానికన్నా భిన్నంగా ఉండడం గాయత్రికి ఏదో శంకంగా అనిపించింది. ఏదో జరిగింది ఇంట్లో అనుకుంది. కొంపదీసి తను రమేష్‌తో ఆటో ఎక్కడం ఎవరన్నా చూసారా? అన్నయ్య చూసినట్టు లేదు. మరి ఎవరు చూసి ఉంటారు? మాట్లాడవేం? కొంచెం గట్టిగా రెట్టిస్తూ అడిగేసరికి అన్నపూర్ణ బెదిరిపోతూ అంది. ఇదే టైంకి వస్తుంది. కోటేశ్వరరావు గాయత్రి వైపు చూసి సూటిగా అడిగాడు. నిజం చెప్పు. కాలేజ్‌కి వెళ్ళావా? ఒక్కసారిగా గాయత్రికి ఒళ్ళంతా చెమట పట్టినట్టయింది. భయం జరజరా పాకింది. వెళ్ళను నాన్నా అంది వణికిపోతూ. అబద్ధం చెప్పకు. చంపేస్తాను గర్జించాడు. గాయత్రి ఆ గర్జింపుకి అదిరిపడి రెండడుగులు వెనక్కి వేసింది. శేషు కూర్చున్న దగ్గర్నుంచి లేచి కోటేశ్వరరావు దగ్గరికి వచ్చి మందలిస్తూ అన్నాడు. ఏంటిరా ఆ ప్రశ్నలు? కాలేజ్‌కి వెళ్ళానని చెప్తుంది కదా అని కోటేశ్వరరావు భుజం మీద చెయ్యేసి తొందరపడకు అన్నట్టు భుజం మీద నొక్కాడు. నివ్వెరపోయి నిలబడ్డ గాయత్రిని చూసి వెళ్ళమ్మా, నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీయో, టీయో తాగు. అన్నపూర్ణ, దానికి ఏం కావాలో చూడు అంటూ వాతావరణంలోకి గంభీర్యాన్ని తేలిక చేయడానికి ప్రయత్నించాడు. కోటేశ్వరరావు గర్జిస్తున్న పులిలా కూర్చున్నాడు. అన్నపూర్ణ వంటగదిలోకి వెళ్ళిపోయింది. గాయత్రి తన గదిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళాక కోటేశ్వరరావుకి మాత్రమే వినిపించేలా అన్నాడు శేషు. ఇది కాదు పద్ధతి. నేను చెప్తాను. అలా టాకిల్ చెయ్. నువ్వు ఆవేశపడి అడగడం, తను అబద్ధం చెప్పడం ఇదంతా తెగేది కాదు. అంటే ఏంటి? ఒళ్ళో కూర్చోబెట్టుకొని బుజ్జగిస్తూ అడగమంటావా? అదేం చిన్నపిల్లా? కాదు. అందుకే చెప్తున్నా. అది అలా ఒక్క అబ్బాయితో ధైర్యంగా కాలేజ్ ఎక్కొట్టి వెళ్ళిందంటేనే అబద్ధాలు చెప్పడానికి మానసికంగా ప్రిపేర్ అయి ఉంటుంది కదా! ఏ ధైర్యం లేకపోతే ఎలా వెళ్తుంది? అందుకే నిజం రాబట్టే ప్రయత్నం చెయ్యాలి. నేను చెప్తాను ఏం చెయ్యాలో. చొక్కా వేసుకొని అలా రోడ్డు మీదకి రా అన్నాడు. కోటేశ్వరరావు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కూర్చొని లేచి వెళ్ళి లాల్చీ తోడుకొని వచ్చాడు. శేషు అన్నపూర్ణకి వినిపించేలా అమ్మాయ్, నేను బయలుదేరుతున్నాను అన్నాడు. అన్నపూర్ణ బయటికి వచ్చి భోజనం చేసి వెళ్ళొచ్చు కదా అంది. లేదులేమ్మా, వాళ్ళు షాపింగ్ నుంచి వచ్చి ఉంటారు. నా కోసం చూస్తూ ఉంటారు. ఈసారి మీ అక్కయ్యని తీసుకొని వస్తాలే. మళ్ళీ వచ్చే నెలలో వస్తాం అన్నాడు. నేను కూడా అలా వెళ్ళి వస్తా అన్నాడు కోటేశ్వరరావు. సరే, అందర్నీ అడిగానని చెప్పండి అంది అన్నపూర్ణ. అలాగే అంటూ బయలుదేరాడు. కోటేశ్వరరావు కూడా అనుసరించాడు. గదిలో ఉన్న గాయత్రికి అందరి మాటలు వినిపిస్తున్నాయి. తండ్రి, పెదనాన్న వెళ్ళిపోయారని అర్థమైంది. అయినా గదిలో నుంచి బయటికి రావడానికి గుండె దడదడలాడుతుంది. ఏదో జరిగింది. ఏం జరిగింది? తను, రమేష్ జూ పార్కు వెళ్ళినట్టు ఇంట్లో తెలిసిందన్నమాట. ఇప్పుడెలా?
నాన్న పెదనాన్నని పంపించి వచ్చాక తప్పకుండా గొడవ చేస్తాడు. ఎలా? నిలదీస్తే ఏం చెప్పాలి? గాయత్రికి భయంతో పాటు ఒక రకమైన చిరాకు కూడా కలిగింది. నేనెక్కడికి వెళ్ళకూడదా? ఏనాడన్నా నాన్న అసలు ఎక్కడికన్నా తీసుకెళ్ళాడా? తను ఫ్రెండ్స్‌తో వెళ్ళకూడదా? అమ్మ పెట్టదు, అడుక్కు తినియదు అన్నట్టు ఈ నిర్బంధమేంటి? ఎంత హాయిగా ఉంది రమేష్‌తో అలా జూ పార్కులో తిరుగుతుంటే. అయినా తను ఒక్కతేనా ఏంటి ఇలా తిరిగింది? ఎంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు వచ్చారో! వాళ్ళైతే అసలు ఎంత ఫ్రీగా తిరిగారు. ఇంకా తనే ఎవరన్నా చూస్తారేమో అనుకుంటూ భయంగా తిరిగింది. చెయ్యి పట్టుకొని తిరిగారు. చెట్ల కింద ఒకళ్ళనొకళ్ళని ఆనుకొని ఎంత కులాసాగా కూర్చున్నారు. తను మాత్రం రమేష్ తన చెయ్యి పట్టుకున్నా ఊరుకోలేదు. విడిపించుకొని కొంచెం దూరంగా నడిచింది. ఈ మాత్రానికే కొంపలు అంటుకున్నట్టు ఇంట్లో ఈ సీనేంటి? అలా అనుకున్నాక ధైర్యం వచ్చింది. పుస్తకాలు, బ్యాగు ఎక్కడికక్కడ పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి వచ్చింది. వంటగదిలో అన్నపూర్ణ మిగిలిన పిండి గారెలు వేస్తుంది. గాయత్రి కొంచెం సందేహిస్తూనే తల్లి పక్కకి వచ్చి, అమ్మా ఆకలేస్తుంది అంది. ప్లేటు తీసుకొని గారెలు వేసుకో. ఆ పక్క అల్లం పచ్చడి ఉంది వేసుకో అంది అన్నపూర్ణ ముక్తసరిగా. గాయత్రి స్టాండ్‌లో నుంచి ప్లేట్ తీసుకొని 4 గారెలు పెట్టుకొని అడిగింది. పెదనాన్న వెళ్ళిపోయారా? అవును అంది అన్నపూర్ణ. అదేంటి అప్పుడే వెళ్లారే? పెద్దమ్మ రాలేదా? ఊళ్ళోకి వచ్చారంట. ఇక్కడికి రాలేదు. వాళ్ళు షాపింగ్‌కి వెళ్లారంట. ఈయన నాన్నగారిని కలిసి వెళ్దామని వచ్చాడు. ఓహ్! అని అక్కడ్నుంచి వెళ్ళబోతున్న గాయత్రి ఆవిడ చివరి మాటకి కాళ్ళకు షాక్ తగిలినట్టు గభాల్న ఆగిపోయింది. వాళ్ళ కొత్త కోడలికి హైదరాబాదు చూపించడానికి తీసుకొచ్చారంట. వారం క్రితం గోల్కొండ వెళ్లారంట. ఆమె చేతిలో ప్లేట్ కింద పడి గారెలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆవిడ స్టవ్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగి చూస్తూ ఏమైంది? చేతులు చచ్చుపడ్డాయా? అంది విసుగ్గా. గాయత్రి వంగి గారెలు తీసి పళ్ళెంలో వేసి లేచి నిలబడి నెమ్మదిగా అంది. చెయ్యి జారింది. చెయ్యి, కాలు, ఒళ్ళు కూడా దగ్గర పట్టుకొని మలుసుకుంటే జారవు అంది అన్నపూర్ణ కొంచెం కోపంగా. గాయత్రికి అనుమానం దృఢపడింది. అయితే పెదనాన్న తనని చూశారా? పనిగట్టుకొని ఇంటికి వచ్చి వీళ్ళిద్దరికీ చెప్పారు. తను జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ గట్టిగా అడిగితే దబాయించాలి. ఆయన ఎవరిని చూసి ఎవరనుకున్నాడో, నేను కాలేజీకి వెళ్ళాను అనాలి. మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. నేనేం చేశాను? ప్లేట్ పడితే నా తప్పా? అంది. జాగ్రత్తగా పట్టుకుంటే ఎందుకు పడుతుంది? జాగ్రత్తగానే పట్టుకున్నా. అయినా జారింది. స్టీల్ ప్లేటే కదా! ఏం విరగలేదులే. విరగ్గొట్టేయ్. నీదేం పోతుంది? సంపాదించేవాడు ఆయన. కొనేదాన్ని నేను. అబ్బా! ఏంటమ్మా చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తావు? ఇవాళ చిన్న విషయమే. రేపు పెద్దదవుతుంది. నిజం చెప్పు. నువ్వు సవ్యంగా కాలేజీకి వెళ్తున్నావా? అన్నపూర్ణ ముసుగులో గుద్దులాట ఆపి కూతురు ఎదురుగా వచ్చి నిలబడి అడిగింది. ఊహించని ఆ పరిణామానికి మ్రాన్పడిపోయింది గాయత్రి. నాన్న వచ్చి గొడవ చేస్తాడు అనుకుంది. కాని ఈవిడ ఇంత సూటిగా అడుగుతుందని ఏమాత్రం ఊహించినా అలర్ట్‌గా ఉండేది. ఇప్పుడు గాయత్రికి తన గుండెల్లో భయం కళ్ళల్లో కనిపిస్తుంది. ఆ భయం తల్లి దృష్టిలో పడుతుందని తెలిసిపోయింది. అయినా మేకపోతు గంభీర్యం నటిస్తూ బింగంగా అంది. ఇందాక నాన్న అలాగే అడిగారు. నువ్వు అదేనా?
నేను కాలేజ్‌కి వెళ్ళడం లేదన్న అనుమానం మీకెందుకు వచ్చిందసలు? వెళ్ళకపోతే నష్టం నాకా మీకా? నష్టం ఉందో లేదో తెలిస్తే కాలేజ్ ఎగ్గొట్టి గోల్కొండ వెళ్తావా? ఎవరు వాడు? నీతో వచ్చినవాడు? అయిపోయింది. ఎదురు చూస్తున్న ఉరుము ఉరిమింది. పిడుగు పడకుండా జాగ్రత్త పడాలి. తనని తాను సంభాళించుకుంది. సరిగ్గా ఇప్పుడే నేను జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ నేను గోల్కొండ వెళ్ళానా? ఎప్పుడు? ఎవరితో వెళ్తాను? ఆశ్చర్యం నటిస్తూ అడిగింది. కూతురి మొహంలో నదురు బెదురు లేకపోగా ఎంతో ఆశ్చర్యంగా అడగడంతో అన్నపూర్ణ కొంచెం స్వరం తగ్గించి అంది. నువ్వు అక్కడ కనిపించావని నీ పక్కన ఎవరో కుర్రాడు కూడా ఉన్నాడని చెప్పారు. నిజం చెప్పు. నువ్వు వెళ్ళలేదు? అమ్మా! లోకంలో మనిషిని పోలిన మనుషులు బోలెడు మంది ఉంటారు. ఎవరినో చూసి ఆయన నేను అనుకోవడం బావుంది. అది మీకు పనిమాల వచ్చి చెప్పడం ఇంకా బావుంది. నాకసలు అది ఎక్కడ ఉందో కూడా తెలీదు. అయినా నాకు ఏ అబ్బాయి తెలుసు? ఇల్లు, కాలేజ్ తప్ప నాకేదన్నా తెలుసా? ఆయన చెప్పడం, మీరు నన్ను క్రిమినల్‌ని చూసినట్టు చూడడం అంటూనే కంఠం రుద్ధమైంది. రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ నాకేం వద్దు అంటూ చేతిలో ప్లేటు పక్కన గట్టు మీద పెట్టి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణకి బాధగా అనిపించింది. నిజమే. ఆయన ఎవరిని చూసి ఏదనుకున్నాడో! అనవసరంగా ఆయన చెప్పింది నమ్మి పిల్లని బాధపెట్టాను. అయినా ఉత్తప్పుడు వచ్చి కష్టం, సుఖం విచారించని వాడు పనిమాలం ఎందుకొచ్చినట్టో! కన్న కూతుర్ని నమ్మకుండా ఆయన మాటలు నమ్మడం కూడా ఎంతవరకు సమంజసం? నిజమే. దీనికి ఎవరు తెలుసు? కాలేజిల్లు తప్ప ఎక్కడికి వెళ్ళదు. అలాంటిది ఆయన చెప్పగానే నమ్మడం, అన్నపూర్ణకే కూతురి మాటల మీద గురి కుదిరినప్పుడే తగ్గిపోవడం ఇష్టం లేక అంది. పెద్దవాళ్ళకి అనుమానాలు రావడం సహజం. అంత మాత్రాన ఈ అలకనేంటి? తప్పు చెయ్యనప్పుడు బాధెందుకు? అప్పుడే కోటేశ్వరరావు గేట్ తీసుకొని లోపలికి వచ్చాడు. ఆ శబ్దం విన్న గాయత్రి గుండెలు జారిపోయాయి. అమ్మకి ఎలాగో అబద్ధం చెప్పి తప్పించుకుంది. నాన్న అడిగితే ఏం చెప్పాలి? ఎట్టి పరిస్థితుల్లో ఆయన నమ్మడు అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ. ఏంటి? ఏమైంది? భార్యని అడిగాడు కోటేశ్వరరావు. ఏం లేదు. శేషు చెప్పిన విషయం అడిగాను. తను వెళ్ళలేదంట. ఎవరిని చూసి ఎవరనుకున్నాడో అంది అన్నపూర్ణ. ఆ! వాడి సంగతి నాకు తెలుసుగా. చూపు కూడా సరిగ్గా అనదు. నిజంగానే ఎవరినో చూసి మన పిల్ల అనుకొని ఉంటాడు అని భార్యతో అని గాయత్రి అని పిలిచాడు. తండ్రి మాటలకి ఒక పక్క అనుమానం, మరో పక్క ఆశ్చర్యం పెనవేసుకుంది. నిశ్చేష్టురాలిలా ఉండిపోయిన గాయత్రి ఆయన పిలుపుకి గబల్నా కదిలి పడబోయి తమాయించుకొని హాల్లోకి నడిచింది. ఇంతలోకే భర్త ఇలా మాట్లాడుతున్నాడేంటి అని అర్థం కాని దానిలా అన్నపూర్ణ బిత్తరపోయి నిలబడిపోయింది.